హాయ్ అండి, వెల్కమ్ టు వల్లి టైలరింగ్ వరల్డ్. ఈరోజు మనం 14-15 సంవత్సరాల వయసు గల అమ్మాయికి పొడవు జాకెట్ కటింగ్ అనేది నేర్చుకుందాం. ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ చేపించిన బ్లౌజ్ అండి. ఈ కంప్యూటర్ వర్క్ చేపించిన బ్లౌజ్ని ఆది జాకెట్ సహాయంతో ఎలా కటింగ్ చేయాలనేది వీడియోలో వివరంగా నేర్పిస్తాను. ఫస్ట్ టైం మా వీడియో చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. దీనికోసం నేను లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపు వచ్చేలాగా, ఓపెన్ అనేది ఆపోజిట్ వైపు వచ్చేలాగా ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఇది ఆది బ్లౌజ్ అండి. ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా కిందకి టేప్తో ఇలా టైట్గా కొలుచుకోవాలి. ఇక్కడ వచ్చేసి నాకు 18.5 ఇంచులు ఉంది. అయితే ఇక్కడ ఒక 1.5 ఇంచులు మడత కోసం తీయాలండి ఎక్స్ట్రా. ఇంకా ఆది బ్లౌజ్ మీద 1.5 ఇంచులు పెంచమన్నారు మనకి. చూడండి, కింద 1.5 ఇంచులు మార్క్ చేశాను. ఈ మార్కింగ్స్ని ఇలా స్కేల్తో కలిపాను. ఇది వచ్చేసి పొడవు జాకెట్ కింద భాగాన ఫోల్డింగ్ చేస్తాం కదా, ఫోల్డింగ్ కోసం అండి. ఇప్పుడు మనకు కావాల్సింది 18.5 ఇంచులు పొడవు. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ట్రా 1.5 ఇంచులు పెట్టమన్నారు కదా, ఇదేమో ఫోల్డింగ్కి, వీళ్ళ పెట్టమన్న 1.5 ఇంచులు కూడా దీనిపైన పెట్టేస్తున్నాను. చూడండి, మనకి ఆది జాకెట్ కన్నా ఏమన్నా పెంచమన్నారు అనుకోండి, నేను ఇక్కడ 1 ఇంచ్ పెంచుతున్నాను. 1 ఇంచు ఇలా ఆది బ్లౌజ్ మీద ఎక్స్ట్రా పెంచానండి. ఇది వచ్చేసి ఫోల్డింగ్ కోసం 1.5, ఇది వాళ్ళ హైట్ పెంచమన్నారని 1 ఇంచు పెంచాను. ఇప్పుడు మనకు కావాల్సిన 18.5 ఇంచుల పొడవు ఇక్కడ మార్క్ చేసుకుందాం. 18.5 ప్లస్ ½ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కావాలి కదా షోల్డర్ జాయింట్ చేసినప్పుడు, అందుకని మొత్తం 19 ఇంచులు. 18.5 ప్లస్ ½ ఇంచ్ ఎక్స్ట్రా కలిపి 19 ఇంచులు పొడవు జాకెట్ కొలత. ఇది హైట్ అండి. ఇది జాకెట్ యొక్క హైటు 19 ఇంచులు. మన ఫోల్డింగ్స్ ఎక్స్ట్రా పెంచిన కొలత కాకుండా మెయిన్ కొలత 19 ఇంచులు మార్క్ చేశాను. ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బాడీకి ఫిట్గా ఉండే విధంగా కటింగ్ అనేది ఎలా చేయాలో చెప్తాను. చూడండి, ఆది జాకెట్ ఎలా ఉంటే అలా డ్రా చేసేస్తారండి, అలా చేయకూడదు. చూడండి, ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి 7 ఇంచెస్ దగ్గర ఒక కొలత కొలుచుకోవాలి. తర్వాత 10 ఇంచుల దగ్గర ఒక కొలత కొలుచుకోవాలి. అలాగే 13 ఇంచుల దగ్గర ఒక కొలత కొలుచుకోవాలి. చూడండి, 7 ఇంచుల దగ్గర నేను ఇక్కడ కొలుస్తున్నాను. లూజ్ ఎంత ఉన్నది చెక్ చేయండి. ఇక్కడ 7 ఇంచుల దగ్గర లూజు 17.5 వచ్చిందండి. అలాగే ఇంకొంచెం కిందన ఒక 10 ఇంచుల దగ్గర కొలుచుకోండి. 10 ఇంచుల దగ్గర లూజ్ ఎంత ఉన్నదో ఒకసారి ఇలా టైట్గా కొలుచుకోండి. 16 ఇంచులు లూజ్ వచ్చింది. అలాగే మళ్ళా ఇంకొంచెం కింద భాగాన లూజ్ కొలుచుకుందాం. ఇక్కడ ఒక 13 ఇంచుల దగ్గర లూజ్ అనేది కొలుచుకుందాం. ఆ 13 ఇంచుల దగ్గర కరెక్ట్గా లూజ్ కొలుచుకోండి. ఇలా 13 ఇంచుల దగ్గర 18 ఇంచులు లూజ్ వచ్చింది. చూసారా? ఇది వచ్చేసి బాడీ పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి. ఈ పొడవు జాకెట్ కరెక్ట్గా వాళ్ళకి ఫిట్గా ఉంటుందంట. సేమ్ కుట్టమన్నారు. మనం స్ట్రైట్గా కొట్టకుండా బాడీ ఎలా ఉందో అలా సెట్ అయ్యే విధంగా కుట్టాలి అంటే ఇలా మార్క్ చేసుకోవాలి. చూడండి, షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఒక 7 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, 10 ఇంచుల దగ్గర ఒకటి, 13 ఇంచుల దగ్గర ఒకటి మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు 7 ఇంచుల దగ్గర, 10 ఇంచుల దగ్గర, 13 ఇంచుల దగ్గర ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా. 7 ఇంచుల దగ్గర లూజ్ ఎంత ఉన్నదో ఒకసారి కొలుచుకుందాం. 17.5 వచ్చిందండి. మీకు అర్థమైంది కదా. ఎలా ఉన్నది అలా వేసి కుట్టేస్తే మీకు ఈ ఫిట్టింగ్ రాదండి. డబ్బా లాగా లూజ్గా వస్తుంది. బాడీ ఎలా ఉందో అలా కావాలి అంటే ఈ విధంగా కుట్టుకోండి. ఇంకో 7 ఇంచెస్ దగ్గర 17.5 ఇంచులు వచ్చింది కదా మనకి లూజు. ఆ 17.5ని సగభాగం చేయండి. 17.5ని ఇలా డబుల్ ఫోల్డ్ చేస్తే మీకు సగం వచ్చేస్తుంది కదా, ఇక్కడ మార్క్ చేసేయండి. అలాగే 10 ఇంచుల దగ్గర లైన్ దగ్గర 16 ఇంచులు లూజు, 16లో సగం 8 ఇంచులు మనం ఇలా మార్క్ చేసేసుకోవడమే. ఎక్కడ 10 ఇంచులు లూజ్ దగ్గర అండి. ఇది చూసారా, ఇక్కడ లూజ్ వేరు, ఇక్కడ లూజ్ వేరు. ఇక్కడ చూడండి, 13 ఇంచుల దగ్గర లూజు అంటే మన షోల్డర్ దగ్గర నుంచి కిందకి 13 ఇంచుల దగ్గర లూజ్ కొలుచుకున్నాం. ఆ లూజ్ దగ్గర ఎంత వచ్చింది? 18 ఇంచులు వచ్చింది. 18లో సగం 9. చూడండి, ఇలా ఉంది షేప్, బాడీ షేప్.
మనం స్ట్రైట్గా కుట్లు వేసేస్తాం, ఆది జాకెట్ తిరగేసేసి ఇలా పెట్టేసి కుట్టేస్తూ ఉంటారు, ఆ డబ్బాల్లా వస్తాయండి లూజ్ లూజ్గా, అస్సలు బాగోదు. చూడండి బాడీ మెజర్మెంట్ కూడా ఇలాగే తీసుకోండి. నెక్ విడ్త్ 2.5 ఇంచులు పెట్టుకోండి, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు పెట్టుకోండి, ఇక్కడ 5.5 ఇంచులు పెట్టుకోండి చంక డౌను. మీకు డౌట్ వస్తే ఇలా కొలుచుకోవచ్చు అండి, ఇలా పట్టుకుని ఇలా కొలుచుకోవచ్చు. చూడండి కరెక్ట్గా వచ్చేసింది నాకు. మీరు ఈ ఏజ్ అమ్మాయిలకి అంటే 14-15 సంవత్సరాల అమ్మాయిలకి కొలతలు పెట్టేసుకోండి. బాడీ మెజర్మెంట్ అయితే మీరు ఆది బ్లౌజ్ ఫాలో అయిపోండి. నెక్ విడ్త్ చంక డౌను ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. ఈ బాడీ లూజ్ అనేది బాడీ మెజర్మెంట్ తీసుకోవాలి లేదా ఆది జాకెట్ని కొలుచుకోవాలండి. ఇక్కడ 1.5 ఇంచులు చంక లోతు ఇలా తీసుకోండి, రౌండ్గా ఇలా డ్రా చేయండి. బాడీ మెజర్మెంట్ తీసుకున్నా నేను చెప్పిన విధంగానే తీసుకోండి. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా మార్చేయండి. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఫోల్డింగ్ కోసం కదా, కింద ఫోల్డింగ్ కోసం ఇది వచ్చేసి మనం పెంచిన భాగం. మీకు అర్థమైంది కదా, మీకు అర్థం అవడం కోసం ఇలా ఫోల్డింగ్ చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఇప్పుడు ఇలా రెడీ అవుతుంది. ఫోల్డింగ్ చేసి కుట్టిన తర్వాత ఇక్కడ హైట్ 3 ఇంచులకి మార్క్ చేసుకోండి కింద నుంచి. ఇది కట్స్ పెడతాం కదా, అందుకోసం మనం ఫోల్డింగ్ అయిపోయాక హైట్ వచ్చేసి 3 ఇంచులకు మార్క్ చేయాలి. ఇక్కడ 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు. ఈ 3 డాట్స్ దగ్గర మరలా ఇలా 3 డాట్స్ని 2 ఇంచులు ఖర్చుకి ఇలాగా మార్కింగ్ చేసుకోండి. ఈ షేప్లోనే వచ్చేస్తుంది. స్ట్రైట్గా ఇలాగా. ఇక్కడ చూడండి ఇక్కడ మాత్రం 1 ఇంచే ఖర్చు, మనకి కట్స్ దగ్గర 1 ఇంచే ఖర్చు పెట్టండి. ఇక్కడ మాత్రం 2 ఇంచెస్ ఖర్చు ఉంది కదా, అది ఇలా కలిపేసేయండి. మీకు అర్థమైంది కదా. ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే బాడీకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే విధంగా జాకెట్ అనేది రెడీ అవుతుందండి. మీరు చూసారు కదా, బాడీ మెజర్మెంట్ కూడా ఇదే విధంగా తీసుకోండి. ఇప్పుడు మనం నెక్ అనేది మార్క్ చేసుకుందాం. ఆది బ్లౌజ్ తీసుకుని నెక్ ఎంత ఉన్నది కొలుచుకోండి. మనకి 5 ఇంచులు ఉందండి, నేను 5.5 పెడుతున్నాను. కొంచెం చిన్నగా ఉందన్నారు నెక్ కాబట్టి కిందకే వస్తుందిలేండి, ఇంకొంచెం కిందకే వస్తుంది స్టిచ్ చేసిన తర్వాత. ఈ విధంగా డ్రా చేసుకున్నాం కదా, ఇది ఫ్రంట్ పార్ట్ అండి, ఒకటే పార్ట్ తీసాము. బ్యాక్ పార్ట్ అనేది అవతల వైపు తీద్దాం. ఈ విధంగా డ్రా చేసిన విధంగా కటింగ్ చేసుకోండి. మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అనేది చేయండి. కొత్తగా కుట్టేవారి కోసం నేను ఇలా అర్థమయ్యే విధంగా చెప్తున్నానండి. ఇదే విధంగా బాడీ మెజర్మెంట్ తీయాలనుకోండి, షోల్డర్ దగ్గర నుంచి టేప్ పట్టుకుని పొడవు జాకెట్ ఎంతవరకు పొడవు కావాలో అంతవరకు తీసుకుని ఒక 10 ఇంచుల దగ్గర, 7 ఇంచుల దగ్గర, 10 ఇంచుల దగ్గర, 13 ఇంచుల దగ్గర షోల్డర్ దగ్గర నుంచి కిందకి మార్క్ చేసుకుని అక్కడ 3 చోట్ల లూజ్ అనేది కొలుచుకోండి. బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు చుట్టూ కొలుస్తాం కదా, అలా కొలుస్తాం కాబట్టి 4 భాగాలు చేయాలి ఆ లూజ్ని. ఇది ఆది జాకెట్తో కొలిచాను కాబట్టి 2 భాగాలు చేశాను, అంటే సగం మార్క్ చేశాను కదా. మీరు బాడీ మెజర్మెంట్ అంటే చుట్టుకొలత తీసుకున్నప్పుడు అలా 4వ భాగం పెట్టుకోవాలండి. మీకు బాడీ మెజర్మెంట్ కూడా ఎలా తీయాలనేది మీకు ఒక వీడియో చూపిస్తానండి. త్వరలోనే వీడియోని అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ని ఫాలో అవ్వండి. డ్రెస్సులకి, లాంగ్ ఫ్రాక్స్లకి, పొడవు జాకెట్లకి బాడీ మెజర్మెంట్ ఎలా తీసుకుని కటింగ్ చేయాలో వివరంగా నేర్పిస్తాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేస్తున్నానండి. కోర వైపున 1/2 ఇంచ్ అనేది వదిలేసి ఈ ఫ్రంట్ పార్ట్ బాడీ పార్ట్ అనేది ఇలా పెట్టాను. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కోసం మార్కింగ్ చేస్తున్నాను. ఈ 1/2 ఇంచ్ అనేది ఉక్సులు కాజాలు పట్టి జాయింట్ చేయడం కోసం నేను ఇలా వదిలేసానండి. ఆ క్లాత్ని నేను అలా ఫోల్డింగ్ చేసేస్తాను. ఇలా మార్క్ చేస్తాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నదో అలా మార్క్ చేసేసుకోవాలి. ఒక నెక్ మాత్రమే మనం మార్చాల్సి ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ నెక్ వచ్చేసి కొంచెం డీప్ అనేది పెడతాను. ఈ లోపల మార్కింగ్స్ కూడా చూడండి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నట్లయితే స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకి టేప్ అనేది అవసరం ఉండదు. ఆది జాకెట్తో కూడా పని ఉండదండి.
చక్కగా ఇలా మార్క్ చేసేసేయండి. సైడ్ జాయింట్ అనేది చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకుంటే ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. బ్యాక్ నెక్ అనేది ఆది బ్లౌజ్కి ఎలా ఉన్నదో ఒకసారి చెక్ చేద్దాం. 6.5 ఉందండి. ఇది షోల్డర్ జాయింట్ కోసం నేను ఒక 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసి దాని కింద నుంచి ఇలాగా బ్యాక్ నెక్ అనేది కొలిచాను. ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచులు మార్క్ చేసుకుని ఇలా స్కేల్తో బాక్స్ షేప్ ఇచ్చి మనకు నచ్చిన షేప్లో డిజైన్ చేసుకోవచ్చండి. బ్యాక్ నెక్కే కదా నేను ఇలా రౌండ్గా మార్క్ చేశాను. చూడండి కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, అంతా కరెక్ట్గానే ఉంది కదా. మార్కింగ్ సరిగా పడకపోతే ఇలా మార్కింగ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీసుకుంటున్నానండి. ఇంతకుముందు ఎందుకు తీయలేదు అంటే ఈ ఫ్రంట్ పార్ట్ వేసి ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ అనేది డ్రా చేస్తాం కదా, అందుకని బ్యాక్ పార్ట్ కూడా లోతు వచ్చేస్తుంది కాబట్టి ముందుగానే నేను లోత్ అనేది తీయలేదండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసేసుకున్నాం కదా, సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీసేసాను. బ్యాక్ పార్ట్ని డ్రా చేసిన విధంగా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. నేను చెప్పిన మెథడ్లోనే పంజాబీ టాప్ కూడా ఇలాగే కొలతను చూసుకోవాలండి. కాకపోతే ఇది పొడవు జాకెట్ కదా, 10 ఇంచెస్ 7 ఇంచెస్ అని చెప్పాను కదండి, అది కొంచెం పెరుగుతుంది. ఆ కొలతలు కూడా త్వరలోనే వీడియో అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అనేది చూద్దాం. మనకి హ్యాండ్స్ అనేది ఇలా వర్క్ వచ్చిందండి. ఇది వచ్చేసి మనం ఒక 3.5 ఇంచెస్ తీసుకోవాలి. ఎందుకంటే పైన ఒక బుట్టలాగా పెట్టి కింద ఇది జాయిన్ చేయమని చెప్పారు. సో మనం బుట్టలా కట్ చేయాలి, ఇంకా ఇది జాయిన్ చేయాలి. మొత్తం 10 ఇంచులు కావాలండి మనకి హ్యాండ్. 10 ఇంచుల్లోనూ 3.5 ఇంచులు మనకి వర్క్ వచ్చిన క్లాత్ని జాయిన్ చేస్తాం చూసారా. ఇంకా 6.5 ఇంచులు మనం బుట్ట కోసం క్లాత్ని హ్యాండ్స్ కోసం కట్ చేయాలి. 10 ఇంచులండి హ్యాండు, 6.5 ఏమో పైన క్లాత్, కింద అంచు వలె జాయిన్ చేస్తాం కదా వర్క్ ఉన్న క్లాత్ని, అది 3.5 ఇంచులు తీసుకుంటున్నాను. చూడండి ఇది వచ్చేసి నేను బుట్ట కోసం ముందు 6.5 ఇంచులు తీసుకోవాలి కదా, 6.5 ఇంచుల హ్యాండ్ని ఇక్కడ డ్రా చేసేస్తాను. క్లాత్ కరెక్ట్గా ఉండే విధంగా స్కేల్తో ఇలా డ్రా చేసుకుని కట్ చేసుకోండి. క్లాత్ చివరి భాగం సమానంగా ఉండాలి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకుందాం చివర. ఈ పై భాగం నుంచి మనకి 6.5 ఇంచులు కావాలి, ప్లస్ 1/2 ఇంచ్ ఖర్చు పైన జాయిన్ చేస్తాం కదా హ్యాండ్, అంటే 7 ఇంచులు. ఈ 7 ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. 7 ఇంచులు హ్యాండ్ హైట్ అన్నమాట. ఇక్కడ చూడండి మనకు 6.5కే రెడీ అవుతుంది. ఈ 6.5 దగ్గర మనకు లూజ్ ఎంత ఉందో కావాలి. చూడండి ఇక్కడికి 6.5 ఇంచులు అంటే ఇక్కడ లూజ్ ఎంత ఉంది, 5.5 ఇంచులు ఉంది చూసారా. అంటే ఇక్కడ ఈ చివరి లూజ్ 5.5 అనమాట. ఇక్కడ హ్యాండ్ డౌన్ మార్క్ చేద్దాం. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచులు. పైనుంచి కిందకి హ్యాండ్ డౌన్ మార్క్ చేసాం కదా. ఇప్పుడు హ్యాండ్ చివరి లూజ్ ఎంత ఉందో దానికి 1 ఇంచ్ కలపాలండి. హ్యాండ్ డౌన్ దగ్గర లూజ్ వచ్చేస్తుంది, చివరి లూజ్కి 1 ఇంచ్ కలపాలి. అక్కడ 5.5 ఉందనుకోండి, ఇక్కడ 6.5 పెడితే సరిపోతుంది హ్యాండ్ డౌన్ దగ్గర లూజు. ఇదిగోండి ఇలా, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్ 1.5 ఇంచ్ కానీ ఇలా మార్క్ చేయండి. స్ట్రైట్గా మార్క్ చేసి అక్కడి నుంచి ఇలా డౌన్ చేసేయండి. ఇది హ్యాండ్ మార్కింగ్ అండి. ఇప్పుడు 2 ఇంచెస్ ఖర్చు. ఇప్పుడు ఇంకో 2 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ కానీ మనం బుట్ట కోసం ఇలా ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సరిపోతుందండి మనకు అక్కడ. ఇక్కడ బుట్ట లేవడం కోసం అంటే కొంచెం హైట్గా కొంచెం వెరైటీగా అడిగారు. 2.5 ఇంచ్ కానీ 3 ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చండి. నేనైతే 3 ఇంచెస్ హైట్ పెట్టాను. ఇలా 2.5 ఇంచెస్ స్ట్రైట్గా ఇలా మార్క్ చేసి బాక్స్ షేప్ ఇవ్వండి. ఇక్కడి నుంచి కార్నర్లో 1 ఇంచు ఈ మధ్యలో ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడ 1 ఇంచ్ అనేది మార్క్ చేయండి. ఇది కొత్త వారి కోసం ఎలా రౌండ్ తిరగాలనేది తెలియదు కదా చాలామందికి, వాళ్ళ కోసం నేను ఇలా చెప్తున్నానండి. ఇదిగోండి
ఇలా కరువు తిప్పండి. ఇలా తిప్పితే కరెక్ట్గా వస్తుంది. ఇలా 1 ఇంచ్ లోపలికి పెట్టాం కదా, ఇలా ఇలా పెట్టాలి. ఇక్కడ కట్స్ పెట్టాలి. చూడండి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి షోల్డర్ ఇక్కడ మధ్యలో కట్స్ పెట్టాం కదా, అక్కడి నుంచి 4 ఇంచులు మార్క్ చేయండి. అక్కడ ఒక కట్స్ పెట్టుకోండి. అక్కడ మనకి ఫ్రిల్స్ అనేది స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ అండి. అది మన క్లాత్ ఉంటే ఇంకా ఎక్స్ట్రానే పెట్టుకోవచ్చండి. నాకైతే సరిపోతుంది అక్కడికి. ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. బాగుంటుందండి హ్యాండ్. స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపిస్తాను. స్టిచ్చింగ్ నేను ఒక వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఇది లాంగ్ వీడియో, బాగా లాంగ్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఇక్కడ మనకి కింద కూడా హ్యాండ్కి ఇలాగా ఫ్రిల్స్ వస్తాయన్నమాట. స్ట్రైట్గా మనకి వర్క్ అతికిన క్లాత్ జాయిన్ చేయడానికి 3.5 ఇంచులు లైనింగ్ కట్ చేస్తున్నాము. 3.5 ఇంచులు ఉండేలాగా చూడండి. మనకు ఫ్రిల్స్ పెట్టేస్తాం కాబట్టి అంత వెడల్పు అవసరం లేదు. జస్ట్ ఇలా కొలిచి చూసుకుని కట్ చేసుకోవడమే. ఇంత కూడా అవసరం ఉండదండి. ఫ్రిల్స్ వచ్చేస్తుంది కదా, తగ్గుతుందన్నమాట. ఇప్పుడు ఇది కంప్యూటర్ వర్క్ చేసిన బ్లౌజు. ఇవి హ్యాండ్స్. ఇది మనం పట్టీలా జాయిన్ చేయాలి హ్యాండ్కి. ఇది బాడీ పార్ట్ లైనింగ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ ఇలా మిడిల్ చూసుకోండి కరెక్ట్గా. ఈ నెక్ వర్క్ ఏదైతే ఉందో అది ఎడ్జ్ కరెక్ట్గా వచ్చేలా చూసుకోండి. ఇక్కడ మిడిల్ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. మిడిల్ భాగం లైనింగ్కి మిడిల్ ఫోల్డింగ్ పడి ఉంది కదా, మడత కరెక్ట్గా మిడిల్లో ఉందండి. ఆ మిడిల్ భాగం అనేది వర్క్కి మిడిల్గా వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసేసుకోండి. ఏ బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా ఏదైనా సరే లైనింగ్ కట్ చేసాక మెయిన్ పార్ట్ని కట్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ ఇంకా ఈ పట్టీ ఉన్నా కదా, పట్టీ తీయాలి. ఈ 6.5 ఇంచులు అంటే మొత్తం 7 ఇంచులు పెట్టామండి హ్యాండ్స్కి. బొట్టకి ఆ క్లాత్ కూడా తీయాలి మొత్తం. ఇవన్నీ కూడా ఈ క్లాత్లోనే మనం అడ్జస్ట్ చేసి తీసుకోవాలి. ముందుగా నేను హ్యాండ్స్ పై భాగం ఉంది కదా బొట్ట కోసం, అవి ఇక్కడ తీసేద్దాం అనుకుంటున్నానండి 2 హ్యాండ్స్కి. ఇలా ఓపెన్ చేసేసి లైనింగ్ని 2 పార్ట్స్ చేసేసామనుకోండి, ఎంతవరకు సరిపోతుంది అనేది క్లియర్గా కనబడుతుంది. ఇదిగోండి ఈ 2 హ్యాండ్స్ ఇక్కడ వరకు కరెక్ట్గా సరిపోతున్నాయి. ఇక్కడ మనం క్లాత్ వేస్ట్ అవ్వకూడదు. మనం ఉన్న క్లాత్లోనే చక్కగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని హ్యాండ్స్ అనేది ఇదిగోండి సెకండ్ హ్యాండ్. ఈ హ్యాండ్ కూడా ఇదే విధంగా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకుని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయినాయి కదా, ఇంకా హ్యాండ్స్కి చివర పట్టీ వేయాలి, ఇంకా బ్యాక్ పార్ట్ తీయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని ఎక్కడ సెట్ అవుతుంది అనేది ఒకసారి చూసుకుందాం. ఇలా ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ అనేది ఇలా ముందుగా పట్టీ తీసుకుంటే బెటర్ అండి. లైనింగ్ ఉంది కదా హ్యాండ్స్కి, పట్టీ కోసం 3.5 ఇంచులు తీసాము. పట్టీ కింద లైనింగ్ భాగం ఆ పట్టీలు 2 సపరేట్ చేసేసి 3.5 ఇంచులు వెడల్పుతో ఉన్న పట్టీలు ఇలా వేసేసేయండి. కరెక్ట్గా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా పొడవ జాకెట్లు, వర్క్ చేయించిన జాకెట్లు చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి. ఇది పట్టీ మనం 3.5 ఇంచులు పట్టీ కోసం తీసాము. ఇంతకుముందు హ్యాండ్స్ కూడా తీసాం కదా, ఇంకా బ్యాక్ పార్ట్ ఒకటి ఉందండి. బ్యాక్ పార్ట్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసి బ్యాక్ పార్ట్ని తీసేద్దాం. ఇది
దీనికి ఉక్సులు కాజాలు పట్టీ అనేది వస్తుంది. ఇలా పెట్టుకొని ఎలా ఉన్నది అలా జాగ్రత్తగా కటింగ్ చేసుకోండి. ఇక్కడ బుటీ వచ్చిందండి, ఎక్స్ట్రా వర్క్ అనేది కుట్టేసింది మిషను. ఎక్స్ట్రా 2 బుటీస్ వచ్చాయి. ఆ బుటీస్ ఎటు కాకుండా ఉన్నాయండి. నేను అవి కటింగ్లోకి వెళ్ళే విధంగా ఫోల్డింగ్ వేసి బ్యాక్ పార్ట్ అనేది తీస్తున్నాను. వర్క్ బ్యాక్ పార్ట్కి ఏమీ రాలేదు కదండి, బుటీస్ ఒకటే వస్తే బాగోదు. సో ఫైనల్గా కటింగ్ అయితే పూర్తయిందండి. స్టిచ్చింగ్ మరొక వీడియో అప్లోడ్ చేస్తాను. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.